పెట్టేసి ఇంకోటి వేరే కార్యక్రమానికి అలాగే శిక్షణ పంపిణీ కార్యక్రమానికి అలాగే మన ఫిజికల్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు కూడా సిపి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. కృష్ణ గారు సాధారణంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సైవేంద్రం ప్రారంభానికి ఇచ్చేసిన నిజామాబాద్ గౌరవ పోలీస్ కమిషనర్ నాగరాజ్ సార్ గారికి సుస్వాగతం. దాంతోపాటు మా మీడియా మిత్రులకు, మా కమిటీ సభ్యులందరికీ స్వాగతం. ఈ ఏడాది తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా కమిషనర్ గారు మా ప్రెస్ క్లబ్ స్వాగతాన్ని మన్నించి ఇచ్చేసినందుకు వారికి మా కమిటీ తరఫున స్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కమిషనర్ గారిని వేదిక అలంకరించాలని కోరుతున్నాం. ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజ్ కుమార్ గారిని, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు నరేందర్, డాక్టర్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక అలంకరించాలని కోరుతున్నాం. బాలకుమార్, నరేంద్ర స్వామిలను వారు కూడా వేదిక అలంకరించాలని కోరుతున్నాం. చేస్తున్నాం సార్. అందులో భాగంగానే మిమ్మల్ని కూడా తొలిసారి మాకు ఈ కార్యక్రమాన్ని మేము ఆహ్వానించడం జరిగింది. రిపోర్టర్లుగా మేము నిత్యం విధుల్లో భాగంగా మాకు జరిగే ఇబ్బందులను ఇతరులతో చెప్పుకోలేదు కాబట్టి మీతో అయితేనే మాకు కొన్ని సమస్యలు పరిష్కారం అయితేనే మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా రిపోర్టర్లు అనగానే అందరికీ వేతనాలు అని అందరూ ఊహిస్తారు, కానీ ఇంత పెద్ద నిజామాబాద్లో 350 మంది రిపోర్టర్లు ఉంటే 50 మంది కూడా వేతనాలు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ లైన్ అకౌంట్ అది చేసే సర్క్యులేషన్ కానీ యాడ్స్ కంపేర్లు తప్పించి మిగిలిన ఎటువంటి ఆదాయాలు ఉంటాయి. అటువంటి సమయంలో ఈ మధ్య ఈ ఛానల్ అందరికీ చాలా ఇబ్బంది అయింది. 10 మందిలతో పాటు ఫస్ట్ రిపోర్టర్లు అవి కట్టలేని పరిస్థితులు ఉంది సార్. దానికోసమే మీతో ఇంతకుముందు కూడా చర్చించడం, మీరు వచ్చినాక ఈ స్టిక్కర్లు అయితే ఎందుకంటే మాకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ప్రతి దగ్గర. ఎందుకంటే ఈ మధ్య ఏమైనా ఫ్యాషన్ అయిపోయింది, ఎవరంటే వాళ్ళు ప్రెస్ పెట్టుకుంటారు అని. దాని ద్వారానే మేము ఏం చేసామంటే మా కమిటీలో ఉన్న వాళ్ళం మేమే రికగ్నైజ్ చేసి వర్క్ చేసుకోవడం లేదా నాన్ వర్క్ అనేది చేసి గుర్తించి దానికి కమిటీ తరపునే సెలెక్టెడ్ మెంబర్కి ఈ స్టిక్కర్లను ఇచ్చి వాళ్ళు విధులు నిర్వహిస్తారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలన్నది మా అనేది. దానిలో కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం చేపట్టాం సార్. దీనికి మీ పూర్తి సహకారం ఉండాలి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను మా కార్యదర్శి రాజలింగం గారు చెప్తారు. ముఖ్య అతిథిగా చెప్పి నాగేంద్ర సార్ గారికి, అలాగే సభాధ్యక్షులు వచ్చిన మా కమిటీ సభ్యుల మా తోటి జనరల్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా బ్యూరో చీఫ్ స్టాఫ్ పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సార్ ఈ ప్రతి సంవత్సరం కుల మతాలకు అతీతంగా అన్ని రకాల పండుగలను జరుపుకోవడం జరుగుతుంది సార్. ముఖ్యంగా రంజాన్ కానీ, హోలీ కానీ, వినాయక చవితి కానీ ఇలా ప్రతి పండుగను మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటాం సార్. క్రిస్మస్ వేడుకలు కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది సార్. అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇలా పాలు పంచుకోండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వస్తారు సార్. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రతి ఒత్తిడి ఉంటుంది కాబట్టి విలేకరులకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ముఖ్యంగా షటిల్ కోర్టు ఏర్పాటు చేయడం ప్రతి సభ్యులు కూడా చాలామంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం షటిల్ ఆడుతూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు సార్. అయితే ఈ మా ముఖ్యంగా జర్నలిస్టులకు బయట చాలామంది ప్రెస్ అని వెహికల్లో పెట్టుకోవడం వల్ల చాలామందికి సరైన జర్నలిస్టు మిత్రులకు ఎలాంటి అంటే గుర్తింపు లేకుండా అంటే ప్రతి ఒక్క వెహికల్ కొన్నిసార్లు కానీ వెహికల్ అవ్వడం వల్ల ఐడి కార్డు గురించి బయటకు వెళ్ళడం జరుగుతుంది సార్. చాలామంది అంటే గుర్తు తెలియని వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు బయట మనం ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ అని పెట్టుకోండి సార్. దానివల్ల
సరైన విలేకరులకు జర్నలిస్టులకు కానీ స్టాఫ్లకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా పెట్టి అందరికీ విలేకరులు చాలా ఇబ్బంది జరుగుతుంది సార్. ప్రతి వెహికల్ అవ్వడం వల్ల. కానీ ఈ మా స్టిక్కర్ కంపెనీ స్టిక్కర్ల ద్వారా ఏమైపోయిందంటే సరైన జర్నలిస్టులకు అరే వీళ్ళు జర్నలిస్టులు అనే గుర్తింపు సమాజంలో వెళ్ళిపోతుంది సార్. దాంతో మాకు బయట కూడా సామాజిక బాధ్యత ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా అరే మీ మన పోలీస్ సిబ్బంది కానీ అధికారులకు కానీ ఎవరికైనా అరే వీళ్ళు జర్నలిస్టులు అనే విషయం గుర్తుంది సార్. ఆ ఒక్క విషయాన్ని కూడా మీరు గమనించి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం సార్. మనస్ఫూర్తిగా స్వాగతం చేస్తూ మా మీడియా మిత్రులకు కొన్ని అపోహలు అనుమానాలు ఉన్నాయి, దాన్ని కొద్దిగా క్లారిటీ చేస్తారు. ఎందుకంటే అక్కడ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఓన్లీ మీ ప్రెస్ మీట్లు తప్పించి ఏం జరుగుతలేదు సార్. మాకు వచ్చేలా కానీ ఏమైనా ఉన్నాయి క్లారిటీ చేద్దామని ఈ చిట్ చాట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం సార్. ఎవరైనా రిపోర్టర్లకు ఎటువంటి సందేహాలు ఉన్నా సార్ నిర్మోహమాటంగా అడగచ్చు, సార్ ఆన్సర్లు ఇస్తుంది. ట్రాఫిక్ సమస్య మాత్రం ఎక్కడ వేస్తే రూరల్ అక్కడ పెట్టుగా ఉంది. చాలామంది ఇప్పటివరకు ఎస్పీలు మారారు, ట్రాఫిక్ సీఎం మారారు, ఎస్పీలు మారారు, కానీ ట్రాఫిక్ సమస్య తీరట్లేదు. సిగ్నల్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ రోడ్లు అయిపోయినాయి. కొద్దిగా ట్రాఫిక్ ప్రధానంగా నిజామాబాద్ ఖలీల్వాడి ప్రాంతం, అదేవిధంగా బస్ స్టాండ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, దేవి రోడ్ ఇట్లాంటి ప్రాంతాల్లో వరకు సాయంత్రం వేళల్లో, ఉదయం వేళల్లో మెయిన్గా స్కూల్స్, కాలేజెస్, ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళే సమయంలో ఏదైనా వన్వే లాంటిది అమలు చేస్తూ, లేదంటే ఆ సమయంలో ఇతరులకు అనుమతి లేకుండా ఓన్లీ స్కూల్స్, కాలేజెస్ వాళ్ళకు అనుమతించే విధంగా చర్యలు చేపడితే కొద్దిగా ఇబ్బంది వెళ్ళిపోతుంది. యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతుంది సార్. ప్రధానంగా రైల్వే కమాండ్, కంటేశ్వర్ ఈ ప్రాంతంలో స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి. మనకు దాస్ నగర్ ఈ రూట్లో మెయిన్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి, సుభాష్ నగర్లో ఉన్నాయి. ప్రధానంగా సిటీకి రావాలంటే మెయిన్గా రైల్వే కమాండ్ లేదా రైల్వే బిడ్స్ ఈ రెండు మెయిన్ మాత్రమే ఉన్నాయి సార్. ఇక్కడ స్పెషల్గా ఒక టీం కానీ ఏదైనా ఫామ్ చేసి మనకు అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ చెప్పడం ఏ విధంగా చేస్తే తొందరగా పిల్లలు ఎంచుకోగలుగుతారు. ఈ యాక్సిడెంట్స్ కూడా కొంత నివారించగలుగుతారు. ఇదొకటి మీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నగరం చాలా స్పీడ్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం. సో దాంతో ఏమవుతుందంటే చాలామంది పట్టణం పైన ఆధారపడి వస్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా కాలేజ్ సమ్మర్ ఆన్ చేసుకొని కాలేజ్ స్టార్ట్ అయితే మళ్ళీ మనకు అనుకున్నట్టుగా ట్రాఫిక్ ఇబ్బందిగానే ఉంది. డ్యూ టు ట్రాఫిక్ సిబ్బంది కొరత వల్ల. తర్వాత ఈ చిరు వ్యాపారాలతో తోపుడు వాళ్ళకి కానివ్వండి, లేక ఆటోలో కూడా వాళ్ళు కూడా సామాన్య ఏమంటారు డైలీ లేబర్ లాగా వాళ్ళు కూడా వారు కూడా మొన్న చూశారు, ఈ స్టిక్కరింగ్ చేశాము మనం. వారు కూడా అదే రిక్వెస్ట్ చేసింది, సార్ మా పైన ఎక్కువ పెనాల్టీస్ పడుతుంది, మీరు ఇంటికి పోయే వరకు చాలని దాంట్లో పెడుతున్నామంటే వారిని కూడా ఒక దృష్టిలో పెట్టుకోవడం, చిరు వ్యాపారాలను కూడా దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ ఆఫీసర్ పోయినప్పుడు జరుగుతాడు. మళ్ళీ అతనైతే ఆమె ముందుకు ఒకరిని చూసి ఒకరు రోడ్ ఎక్కువ జరుగుతుంది. ఇది మన బాగా నష్టం వస్తుంది ఈ ట్రాఫిక్ జామ్ కావడానికి. తర్వాత ఈ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళకు కూడా యాక్చువల్లీ రూల్స్ ప్రకారంగా పార్కింగ్ ఉంటేనే వాళ్ళకి పర్మిషన్ చేస్తారు. ఇది చాలా లోపాలు. ఇప్పుడు ఒక్క రోజులో సరిదిద్దలేమనుకుంటుంది, అయినా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వారిపైన ఎక్కువ భారం పెనాల్టీ కాకుండా ప్లస్ ఈ చిరు వ్యాపారాల మీద కూడా యాక్చువల్లీ ఈ పెట్టి కేసెస్ పెట్టాలి కానీ పెట్టట్లేదు. నేను కూడా చెప్పాను ట్రాఫిక్ వాళ్ళకి మాట్లాడాలి, ఎందుకంటే వారిని కూడా రిక్వెస్ట్ చేశాను. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారి ఫ్యామిలీస్ దృష్టిలో పెట్టుకొని డ్యూటీలు చేయాలి. అతను రిపీటెడ్గా తప్పు చేసే మాత్రం ఎవరైతే రిపీటెడ్గా చేస్తున్నారో 1-3 సార్లు తప్పు చేస్తే వారిపైన కేసు పెట్టమని చెప్తున్నాను. తర్వాత మీ సహకారం లేదు, ఇది పోలీస్ అనేది ఒక్కరు చేయలేరు, మీ సహకారం కూడా అవసరం ఉంటుంది. అయితే నేను పర్సనల్గా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది రోడ్డు విస్తరణ విషయంలో. సో మనకు గంజ్ పాత గంజలు అక్కడ చిన్న వాళ్ళలో సమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అది కూడా ఒక కొలిక్కు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు అన్నట్టు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ మనకు చాలా రద్దీతో కూడుకున్నాయి. తప్పనిసరిగా ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు లేదన్నా ఒక 1500 మంది కానిస్టేబుల్ మన బాసరా జోన్, ఇప్పుడు మనది నిజామాబాద్ అంతకుముందు 6 జోన్లు ఉంటాయి, ఇప్పుడు జోన్ 2 బాసరా జోన్లో గుర్తించింది. నిన్ననే మా అడిషనల్ డీజీ గారు రివ్యూ జరిగింది. సో
సో మనకు సుమారుగా మనకు ఒక 500 వేకెన్సీలు మన నిజామాబాద్లోనే రేజ్ అవుతుంది. సో నా మిత్రులతో కోరేది ఏంటంటే మీరు ఎక్కువగా కొంచెం ప్రచారం చేస్తే తప్పనిసరిగా మన యూత్ను ఎవరైతే చదువుకొని కొన్ని టిప్స్ చిన్న టిప్స్తో వాళ్ళు జాబ్స్ రాలేకపోతున్నారు. సో అవన్నీ నేను దగ్గర నుండి నేర్పించాలని ఈసారి మనం ట్రైనింగ్ సెంటర్ తీసుకుంటున్నాం. డీజీ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ప్లస్ మన లోకల్ ఎమ్మెల్యేస్తో మాట్లాడి వారితో కొంచెం సహకారం తీసుకొని తప్పనిసరిగా మంచి ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్స్కి అవేర్నెస్ చేసి మన ఎక్కువ శాతం మన పిల్లలు సెలెక్ట్ అయిన మైనార్టీ పిల్లలు తర్వాత ఎవరైతే ఎంప్లాయీ యూత్ ఉన్నారో వారందరినీ పోలీస్ జాబ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దురదృష్టం ఏంటంటే హోంగార్డ్ రిక్రూట్మెంట్ లేదు. కమింగ్ డేస్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఈ హోంగార్డ్ వ్యవస్థను మొత్తం క్లోజ్ చేస్తున్నారు. చేసి మహారాష్ట్రలో ఈరోజు ఒక 1000 మంది అవసరం ఉన్న డ్యూటీ కంటే అలాంటి ఒక అంటే ప్రైవేట్ ఏజెన్సీలుగా ఉండి ఆ రోజు 1000 మందిని ఇస్తారు. సో ఆ దృష్టిగా కూడా ఒకటి పోతున్నది. తప్పనిసరిగా మనకు సిబ్బంది పెరిగితే నేను ఎక్కువ శాతం సిబ్బందిని ట్రాఫిక్ ఇచ్చి ప్లస్ కొన్ని పాయింట్లలో సిగ్నల్ పెట్టేసేవాల్సి ఉంది. మొన్ననే మన మున్సిపల్ కమిషనర్ గారితో కలెక్టర్తో మాట్లాడి మన నగరాన్ని ఒక సుందరంగా ఉండేటట్టు అంటే ట్రాఫిక్లో ఏవైతే మనం సింబల్స్ పెడుతున్నామో అన్నీ ఒకటే విధంగా ఉండే విధంగా పర్మిషన్ తీసుకున్నాం. అది బడ్జెట్ కూడా శాంక్షన్ ఉంది. షార్ట్లీ మనం స్పీడ్ బ్రేకర్స్ అవి అన్ని ఫైబర్ పెడుతున్నాం. అంటే ఎవరైనా వచ్చి కొట్టుకొని చెక్కింగ్ చనిపోకుండా అట్లా ఉండడానికి ఫైబర్ స్టాపర్స్, తర్వాత ఒకే విధంగా అన్ని టౌన్లో ఉండే స్టాపర్స్ కానీ టెక్నోన్స్ కానీ ఒకే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు చెప్పింది ఎందుకంటే మనకు కనబడే సమస్య ఫస్ట్ ట్రాఫిక్లో తప్పనిసరిగా వాటి టీడబ్ల్యూఐజీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దూరదర్శన్ స్టాఫ్ మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముందుగా మా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చెప్పినట్లు మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే మేము మీ దగ్గరికి వస్తున్నాం పోతున్నాం తప్ప వేరే మన ప్రాబ్లమ్స్ ఏం చెప్పడం లేదు. ఈరోజు కుల్లం అంటే మనం కుల్లం మాట్లాడుకున్నాం సార్. మిత్రులు చెప్పినట్టు ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. దాంతోపాటు మీరు ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారితో మాట్లాడాము రోడ్డు వెడల్పు అని. నేను పుట్టినప్పటి నుంచి నాకు 53 ఇయర్స్ ఉంది సార్. పుట్టినప్పటి నుంచి చూస్తున్నా మా రోడ్లు వెడల్పు కావడం లేదు, మా జిల్లా ఏం డెవలప్ కావడం లేదు. మీ కరీంనగర్ అయినా కానీ గతంలో చూసినప్పుడు హీనకారంగా ఉంటే ఇప్పుడు అంధకారంగా ఏర్పడ్డది. కానీ మా జిల్లా అయితే డెవలప్ కాదు. కాకపోతే మనం ఫ్రెండ్లీ పోలీసు, ఫ్రెండ్లీ జనరేషన్గా మనం ఇద్దరం ఉంటే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మన పోలీసు వాళ్ళు కేవలం ఫైన్లు వేయటానికే పనిచేస్తున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు సార్. అది మేము కాదు అనేది ప్రజలు అంటున్నారు. కేవలం మీరు ట్రాఫిక్ నిబంధనలు ఏం పాటించలేరు, కాకపోతే ఫైన్లు వేస్తున్నారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది సార్, ఇక్కడ అక్కడనే మన పోలీసులు 15-20 మంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు. అక్కడ చాలా ఇబ్బందికరం, మనం వచ్చేది పోయేది చాలా ట్రాఫిక్ ఇబ్బందికరం. అక్కడ టక్కుమని ఒక కారు ఆపగానే ఏం సార్ అంటే నేను టీడీ అంటే ఏం అర్థమైతే లేదు. అక్కడ డ్రింకింగ్ డ్రైవర్ ఏంది ఏం కథ ఎలాంటిది అర్థమైతే లేదు. ఏమైనా చెక్ చేస్తే మీరు మళ్ళీ అది బార్ల పక్క పొంటి వయసుల పక్క పొంటే మీరు వెహికల్ పెడతారు. మరి గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు ఇస్తుంది? తాగు అని మరి మీరు ఎందుకు ఫైల్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతారు. ఎందుకంటే అటువంటి చాలా ఇబ్బందికరంగా మీరు బ్లేమ్ అవుతారు, ప్రెస్ వాళ్ళు కూడా అక్కడ మేము వైద్యిస్తే మేము కూడా బ్లేమ్ అవుతారు. వాళ్ళు ఏమంటారు, వయసు కడుకోమని మీకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, పోలీసు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందిరా బాబు అని చెప్పి అంటారు సార్. కొంచెం ఇవన్నీ చూసుకుంటే బాగుంటుందని చెప్పి మనవి చేస్తున్నాం సార్. పోలీస్ అనేది కూడా ఒక కోర్టు ప్లస్ ప్రజలకు ఏదైతే ఉందో ప్రజలు ఉండవలసిన మనం మీరు చెప్పినట్టుగా గతంలో పోలీసులు ఇప్పటి పోలీసులు చేయకుండా లేదా ఫ్రెండ్లీ పోలీసులు వచ్చింది. గతంలో ట్రాఫిక్లో ఆపకుండా కూడా కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. మా డీజీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఏదైనా కూడా ఫైన్ కూడా వసూలు చేయాలి. ఓన్లీ ఈ ఛానల్స్ జనరేట్ చేయండి, అది వాళ్ళే కట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు ఎక్కడ నడిపిస్తే మీ సౌండ్ వస్తుంది. జనరల్గా ఏమైందంటే పోలీసులకు అప్పుడు డబ్బులు వసూలు చేశారు. అవి కౌంట్ చేస్తుంటే కొందరు ఫోటోలు తీసి మీడియా
వల్ల లేక సోషల్ మీడియాలో తెలియదు పోలీసు వాళ్ళు లంచ కలెక్షన్ చేస్తున్నారని ఎప్పుడైతే అపవాదాలు వచ్చాయో అప్పటి మానేశారు. సో పోలీస్ ఆర్ నాట్ కలెక్టింగ్ ద అమౌంట్. ఏదైనా ఈ ఛానల్ జనరేట్ చేస్తుందో ఈ ఛానల్ ద్వారానే మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ లేకపోతే అకౌంట్తో కూడా పే చేసే ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. మీరు పోతే మీరు అన్నట్టు బార్ కాడ అక్కడ ఇక్కడ చాలా వెహికల్స్ ఆగుతున్నాయి, వాళ్ళ మీద మీరు తీసేసుకోలేదని చెప్తే నాకు కొంచెం సందిగ్ధం ఉంది ఆన్సర్ కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది రాష్ట్ర ఇది అనకూడదు, మనం దానిపైన మనం నేను కామెంట్ చేయకూడదు. సో తప్పనిసరిగా బిహైండ్ ద లిమిట్స్ ఉంటే ఎవరి మీద కూడా మనం ఈ ఛానల్ జనరేట్ చేస్తున్నాం. నేను వచ్చినప్పటి నుండి చూసినాను, ఒక 2 nights తిరిగాను. అంటే వేరే వెహికల్లో, నా వెహికల్లో పోతే గుర్తుపడతారని నేను వేరే వెహికల్లో తిరిగాను. తిరిగితే ఎక్కువ షాప్స్ ఓపెన్ ఉంటుంది, టైం నుంచి పరిధి నుంచి టైంలో ఉంటుంది. సో వాళ్ళందరికీ చెప్పినాను, ఫస్ట్గా ఫ్రెండ్లీగా వాళ్ళకి పిలిచి చెప్పండి, ఎందుకంటే ఎన్ని రోజులు అలవాటు పడినారు కాబట్టి మీరు చెప్పి వాళ్ళని ఈ ట్రాఫిక్ సిస్టాన్ని కొంచెం వాళ్ళు ఎక్కువ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళను సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకొని వెహికల్స్ని ప్రాపర్గా పార్కింగ్ చేసుకునే విధంగా, తర్వాత ఏదైతే బిహైండ్ ద టైం ఉంటే వాళ్ళని కేసులు బుక్ చేయమని, ఈపెంట్ కేసెస్ ఓనర్స్ బుక్ చేయమని చెప్పడం జరిగింది. కొంచెం ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ముస్లిం సోదరులకు రంజాన్ వస్తుంది కాబట్టి మీరు ఈరోజే వచ్చారు, వచ్చేసారి మాకు రంజాన్ కాబట్టి కొంచెం లేట్ నైట్ మాకు పర్మిషన్ ఏంటంటే షాపింగ్స్ ఉంటాయంటే అది కూడా దృష్టిలో పెట్టుకొని రేపు మా అధికారులతో డిస్కస్ చేసి వారికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి కొన్ని మనకు ఏదైతే సామాజికంగా ఉండే సమస్యల వల్ల కొన్నింటిని మనం పట్టు విడుపులతో పోతేనే సిస్టమ్ నడుస్తుంది. సో అట్లానే మనం మరీ వ్యతిరేకంగా కానీ ఇల్లీగల్గా కానీ చేసేటట్టు లేదు. మీ అందరూ ఉన్నారు, వీఆర్ ద ఓపెన్ ఐస్, వీఆర్ ద క్లోజ్ ఐస్. నేను ఎప్పుడు అనుకుంటాను మా మిత్రులతో, మీరు కళ్ళు తెరిచి ఉంటారు, మీరు కళ్ళు మూసుకొని ఉంటారు, మీకు తొందరగా వస్తుంది మెసేజ్ ఏదైనా కూడా మీరు తొందరగా చూడగలుగుతారు. మాకు లేట్గా వస్తుంది కాబట్టి మీరు షేర్ చేసుకుంటే తప్పనిసరిగా ఆ విధంగా దిశగా సాగుతారు. జనవరిలో 33 మంది చనిపోయారు మన ఓన్లీ నిజామాబాద్. మీ అందరికీ తెలుసు, ఒక యాక్సిడెంట్లో ఒక మనిషి, ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధాకరం. ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి కాదు, కుటుంబం మొత్తం మీద డిపెండ్ అయిపోతుంది. ఆ కుటుంబం మొత్తం చిన్నపిల్లలు. కాబట్టి నేను ఎక్కువ ఫోకస్ ఆన్ ద రోడ్ యాక్సిడెంట్స్ మీద చేస్తాను. నేను ఎక్కడ పనిచేసినా కూడా నేను మెజర్స్ తీసుకుంటాను ఎక్కువ. ఎందుకంటే ఒక కుటుంబం నా కళ్ళతో చూశాను పాపం వాళ్ళ పరిస్థితి యాక్సిడెంట్ అయినా రోడ్డు మీద అంత. ఎందుకంటే సంపాదించే వ్యక్తి ఎవరైతే కోల్పోతామో వాళ్ళు చాలా ఫ్యామిలీస్ ప్రాబ్లమ్ చేయవలసి వస్తుంది. ప్లస్ మన యూత్, చాలా యూత్ పిల్లలు ఏం చేస్తున్నారంటే ట్రిపుల్ రైడింగ్, స్పీడ్ రైడింగ్ చేసి చనిపోతున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, అది మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వస్తున్నప్పుడు బాగా తెలుస్తుంది. ఒక 22 నెలల అబ్బాయి మన చేతికి రేపైతే నా తండ్రికి సపోర్ట్గా, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండే వ్యక్తి ఐదులో చనిపోయినప్పుడు ఆ బాధ వర్ణనాలు. కాబట్టి ఈ కొంచెం నేను వచ్చినప్పటి నుండి ఇంకా మిషన్స్ ఎక్కువ తెప్పిస్తున్నాను. రీటర్న్ రైడర్స్ ఇంకొక 10 ఎక్కువ పర్చేజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇట్ షుడ్ బి కంట్రోల్. తాగితే ఇంట్లో పట్టుకోవాలి, తాగి డ్రైవర్ డోంట్ మిక్స్ రావాలి. అన్ని స్లోగన్స్ పెట్టాక కలపకండి, డ్రైవింగ్ నుండి తాగు కలిపి చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అది మీ మిత్రులు మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతే ఎట్లా ఉంటుందో తెలుసుకున్నాను. కాబట్టి తప్పనిసరిగా మరి అక్కడ కాకుండా ఏ విధంగా చేయాలో నా వాళ్ళకి టిప్స్ చెప్తాను, ఇంకా మంచిగా చెప్తాను. టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా నా నెంబర్ ఇచ్చాను. టోల్ ఫ్రీ నెంబర్ అంటే నాదే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. నా వాట్సాప్ ప్రైవేట్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీకు ఒకవేళ ఎక్కువ గంజాయి పట్టేస్తే వారికి తగిన క్యాష్ రివార్డు ఇస్తారని కూడా ప్రకటించాలి. अपना नंबर क्या है? प्राइवेट नंबर 9491 39 व्हाट्सएप 9491 398 540 ఈ నెంబర్కు మన మీరు మిత్రులు, పత్రికా మిత్రులు అందరూ దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. గంజాయి మీద కానీ ఇవి సోషల్ ఈవెంట్స్ మీద చేస్తే తప్పనిసరిగా ఈ గుట్కా మట్కా అన్నింటినీ చేస్తున్నాం. మీకు తెలుసు కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం.
ట్రాఫిక్ మీదనే మ్యాక్సిమంగా సమస్యలు లేదు సార్ నిజామాబాద్లో. మిగతా పోలీసింగ్ పరంగా అయితే ఇతర సమస్యలు ఉన్నాయి కానీ లేవు కానీ తక్కువ ఉన్నాయి. అయితే నేను ప్రధాన కొన్ని విషయాలు మీకు కోడ్ చేయాల్సింది సార్. స్పెషల్గా రైల్వే స్టేషన్ ఉంది సార్ మన దగ్గర. రైల్వే స్టేషన్ ముందు లైన్గా హోటల్స్ ఉంటాయి. మీరు ఒకసారి అంటే మీరు పబ్కిలో కానీ ఒకసారి ఈవినింగ్ అవర్స్లో చూడండి సార్. టోటల్గా అసలు పాపం ఆర్టీసీ బస్సు వాళ్ళు అయితే రోజు తల్లు కొట్టుకుంటారు. ఆ ఆర్టీసీ బస్సు నుంచి అక్కడికి పోవాలంటే చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి. అట్లాగే ఇప్పుడు ఈ ఏరియాలో సార్ ఇక్కడ మన మీ ఆఫీస్ ఎదురుగానే సార్ కంటిన్యూగా టోటల్ హోటల్స్ డైరెక్ట్గా ఆ ఫుట్పాత్ని ఆక్రమించేసుకొని వ్యాపారం చేస్తున్నారు. హోటల్ కాకుండా మిగతా అందరూ కూడా. సో ఫుట్పాత్కి అక్కడ అవకాశం లేదు. అక్కడ నుంచి మీరు అప్ టు తిలగడి నుంచి బస్ స్టాండ్ దాకా కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ సార్. ఫుట్పాత్ ఉంది కానీ ఫుట్పాత్ ఎక్కడ కూడా యూజ్ కావడం లేదు. అంటే మొత్తం కూడా ఆక్యుపైడ్ సార్. సో అది చాలా తీవ్రమైన సార్. అదే మీరు రైట్ సైడ్ తీసుకుంటే బస్ స్టాండ్ లైన్లో కూడా సేమ్ అదే సమస్య ఉంది. తర్వాత అంగడిబదలు సార్. అంగడిబదలో మనది ఆల్రెడీ పోలీసు అవుట్ పోస్ట్ ఒకటి ఉంది కానీ ఇప్పుడు కూడా అందులో పోలీసులు ఉంటారు. దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి అది జరుగుతుంది. అక్కడ పోలీసులు కూడా ఉంటారు సార్, చాలా తక్కువ ఉంటారు. అది చాలా రద్దీ ఏరియా సార్. ఎస్పెషల్లీ ఫెస్టివల్ సీజన్లో అయితే అసలు కాలు పెట్టి వెళ్ళే పరిస్థితి ఉండదు. అంటే ఈవినింగ్ అవర్స్ మార్నింగ్ అవర్స్ అక్కడ కొద్ది ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి సార్. ఇంకా ప్రధానమైన ఈ మధ్య నిజామాబాద్ ప్రజల్ని వేధించిన సమస్య ఏంటంటే సార్ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఈ మధ్య ఇజ్రాయల్ బాగా వస్తుంది సార్. సో వారితో పాటుగా ఇజ్రాయల్ బెగ్గర్స్. ఇంకా కొత్త విషయం ఏంటంటే సార్ ఈ మధ్యకాలంలో డిస్పల్లి పోలీస్ ఏం చేస్తారంటే అక్కడ ఎవరైతే కుష్టు వ్యాధికి సంబంధించిన వాళ్ళు సార్ వాళ్ళందరూ నాకు నుంచి వెలగొట్టారు. లోకల్ ఎంఆర్ఓ అని చెప్పేసి వాళ్ళకి ఈవెన్ 2000 రూపీస్ పెన్షన్ కూడా వస్తుంది. సో మీ పెన్షన్ కట్ చేస్తామనంటే వాళ్ళు భయపడి అక్కడ ఉండట్లేదు సార్ ఇక్కడ మనం డిస్పల్లి దగ్గర. సో వాళ్ళందరూ ఇప్పుడు నిజామాబాద్కి వచ్చారు సార్. జస్ట్ నో ఇప్పుడే నేను ఇక్కడ చూస్తాను సార్. సో వాళ్ళందరూ కుష్ఠవ్యాధికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్నారు. సరే అడుగుతున్నాడని మనం ఇప్పుడు కాదనలేదు సార్. కాకపోతే అక్కడ ఏమవుతుంది సార్ కరెక్ట్ సిగ్నల్ పడేసిన టైంలో వాళ్ళు వచ్చేసిన తర్వాత మనం బెగ్గింగ్ చేస్తున్నారు. ఈ లోపల సిగ్నల్ అయిపోయిన తర్వాత ఒకసారి పబ్లిక్ అంటే సిగ్నల్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ పరిగెడుతూ ఉంటారు కదా సార్. ఎక్కువ వెహికల్స్ అందరూ స్పీడ్ వెళ్తున్నా ఆ లోపల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయల్తో మాత్రం చాలా ప్రాబ్లం ఉంది సార్. ప్రతి వారికి చాలా ప్రాబ్లం ఉంది. దీనిలో కూడా డూప్లికేట్స్ ఉన్నాయి సార్. మళ్ళీ ఇలా ఒరిజినల్స్ వస్తున్నారు, డూప్లికేట్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేసుకునేసి వాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒరిజినల్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి సార్. సో దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం సార్. ఈ ఇజ్రాయల్తో చాలా ఇబ్బంది పడుతున్నామని చాలా మంది ఫోన్ చేశారు. అయితే నేను స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తాను. పెట్టి వారిని ఒకసారి ఇక్కడ వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడ వచ్చిందో అంత చరిత్ర తీసి తప్పనిసరి యాక్షన్ తీసుకుంటాం. న్యూసెన్స్ యాక్ట్, టౌన్ న్యూసెన్స్ యాక్ట్లో చేయొచ్చు. ఒకటి రెండోది ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి వీటిని ఏమైనా వీటికి ఉపాధి కల్పన లాంటివి చేపిస్తే బాగుంటుందేమని నా ఆలోచన. ఎవరైనా అలాంటి ఎవరైనా వ్యక్తులు ఉంటే గుర్తించండి అన్నీ చెప్పాలి, ఫోర్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక అడ్వకేట్ అయింది ఇజ్రా ఆఫీస్లో, కొందరు పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు, కొందరు ఈవెన్ గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, ఈవెన్ చాలా అడ్వకేట్ కూడా ఉన్నారు. అందులో అందరూ అంటే వాళ్ళు మోటివేట్ చేస్తే తప్పనిసరిగా టర్న్ అవుతుంది. కానీ వాళ్ళకి చెప్పేటోళ్ళు లేక మనం అదవుతుంది. అంటే కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కావాలి. ఎవరైనా అలాంటి సంస్థ ఉంటే వారి ద్వారా వీటిని 1-10 సార్లు తీసుకుపోయి చేసి కేసులు పెట్టి తప్పనిసరిగా కంట్రోల్ అవుతుంది. రెండోది మీరు అన్నట్టుగా ఈ వీటిని కూడా దృష్టి సాధిస్తాం. ఈ ఫుట్పాత్స్ అనేది దృష్టి వ్యాధి వాళ్ళు కూడా వచ్చారు కదా, అది కూడా ఒకసారి ఏసీబీ అందరినీ టౌన్ అలర్ట్ చేసి ట్రాఫిక్ వాళ్ళందరినీ చేపిస్తాను. కలెక్టర్ గారితో కూడా మాట్లాడే విషయాన్ని కలెక్టర్ గారి యొక్క సహకారంతో కూడా దీన్ని మనం తొలికి తీసుకొచ్చే దిశగా చూద్దాం. ఫుట్పాత్ అంటే నేను మున్సిపల్ జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా సహకారం రిహాబిలిటేషన్ సెంటర్ పోవట్లేదు ఉండలేదు చేస్తున్నాం. సో ఈ ఫుట్పాత్ పైన కూడా దృష్టి సాధించి తప్పనిసరిగా బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ ఎంకరేజ్మెంట్స్ అని ఒక్కసారి డ్రైవ్ పెడతాం. రిక్షా కన్నా ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ ఎక్కువ ఈ చాలం కింద బస్ స్టాండ్ నుంచి వస్తున్నారు సార్. అడిగితే చెప్పాను కూడా. ప్రెస్ అని అడిగితే ప్రెస్ అని కూడా చెప్పాను. ప్రెస్ అయితే జమ చేయాలి సార్, మీరు ప్రెస్ అని నేను ఏం మాట్లాడతలేదు సార్, మీరు మీ ఇష్టం సార్ అని చెప్పారు. అయితే 1000 రూపాయలు ఫైన్ వేసారు సార్. మామూలు 1000 రూపాయలు ఏడేస్తారు సార్, కట్టగలుగుతారు. తప్పనిసరిగా ఏదైతే కెమెరాలో ఉన్న అది మన హైదరాబాద్కు కనెక్టెడ్ ఉంటాయి. కొన్ని ఫోటోగ్రాఫ్ తీసేది మాది ఇప్పుడు మన అధికారులకు చెప్తాను, మీకు స్టిక్కర్లు మీరు తయారు చేసి ఒక లోగో చూపెట్టి
ఒకసారి ట్రాఫిక్ వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి చెప్తాను తప్పనిసరిగా. అంటే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని అంటే రద్దీని పార్లమెంట్ వాళ్ళ మీద మాత్రం బెదిరించుకుంటా వాళ్ళను ఐటమ్స్ పడేయడం, రోడ్ మీద పడేయడం ఇవన్నీ చేస్తున్నారు సార్. కొద్ది ఇవన్నీ మేము అడిగామనుకో, మీరెవరు మాకు అడిగేటవారు అని బెదిరించుకుంటూ మాట్లాడు. జస్ట్ నేను అడిగిన దానికి ఏం సార్ అంటే మీరు ఇక్కడనే ఎందుకు చేస్తున్నారు సార్, ఇక వేరే దగ్గర కూడా చేయొచ్చు కదా అని అడిగిన ఒక మాట. అడిగినందుకు 1000 రూపాయలు ఫైన్ వేశారు సార్, అంతే. దాంట్లో ఏం లేదు చేసింది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఛానల్ అనేది నా పేరు గోవిందరాజు, ఫ్రంట్ నుంచి తీయట్లేదు, బ్యాక్ సైడ్ నుంచి కెమెరా తీయడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది సార్. అదొకటి పరిశీలించారు సార్. ఇన్సూరెన్స్ మాత్రం తప్పనిసరి ఉండాలి. ఇన్సూరెన్స్ సీట్ చేయమంటే ఇన్సూరెన్స్ అనేది మీరు మనం అందరం కలిసి వైడ్గా దాన్ని పబ్లిసిటీ చేయాలి. ఇన్సూరెన్స్ లేకపోతే బాధలేదు ఇన్సూరెన్స్. సో అది తప్పనిసరిగా చేసాం. బాధ్యత మొన్న 25% కట్టమన్నాం. నేను కట్టినాను సార్, నా రెండు నేను కట్టేసాను. తక్కువ కదా, 100 రూపాయలు అంటే 25 రూపాయలు కట్టమన్నాం. క్లోజ్ చేసేసి ఇంకా ట్రాఫిక్ సమస్య. ఇంకో విషయం సార్, మీకు కావాలంటే నేను ఫొటోస్ కూడా పెడతాను. మరి వాళ్ళ డ్యూటీ చేస్తున్నారా, మరి ఫోన్ మాట్లాడుకున్నాం, మరి ఫోన్ అలౌడ్ ఉందా? అట్లాంటి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సపరేట్గా వాళ్ళతో నేను మార్నింగ్ అందుకని ఆల్ ఆఫీసర్స్తోనే సెల్ ఫోన్ కాదు నేను సెట్లో తీసుకుంటాను. సో రేపు పెట్టుకుంటాను. బడ్జెట్ పెట్రోల్కి నెల 1000 రూపాయలు 2000 పెట్టుకుంటారు. ఆ బడ్జెట్ అంతా మీకు ఫైన్ పడేవారు బాధాకరంగా ఉంటుంది. కనీసం ప్రెస్ అంటే కొంచెము డెఫినెట్లీ నేను ఆ సహకారం చేస్తాను. మీకు స్టిక్కర్స్ కరెక్ట్గా సబ్మిషన్ సార్, వెహికల్ చెకింగ్ చేయొద్దని ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి సార్. చేయట్లేదు సార్, చేయట్లేదు సార్. ఎన్నిసార్లు అడిగినా ఒక్క విషయం అడగద్దంటున్నారు సార్. ఏసీబీ గారిని కూడా ఈ విషయం నేను అడిగాను పర్సనల్గా. అక్కడ సైడ్ పోవద్దని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. ఎక్కడ సార్ రూల్ ఎక్కడ రూల్ అతిక్రమిస్తున్నారు కదా సార్. మాకు ఇబ్బంది ఉంటుంది సార్, మమ్మల్ని పదే మమ్మల్ని ఆపుతుంటారు. బహిరంగ పొగ తాగుతున్నారు సార్. అందరూ సఫర్ అవుతున్నారు, చిన్నపిల్లలు కానీ, హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, మహిళలు కానీ. దీని మీద మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి నిజామాబాద్ నుంచి. థ్యాంక్ యూ. రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరిలో లేదు. ఎవరు చూడు కామన్గా సిగరెట్ కానీ ఏదంతా ఇవన్నీ హెల్మెట్ అనేది మీకోసం పెట్టుకున్నా కూడా దాన్ని కూడా అది సామాజిక భద్రతగా తీసుకోవట్లేదు. అంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్న ఈ పని అనేది ఒక స్లో వస్తే తప్పనిసరి వాళ్ళు మార్పు వస్తుంది. అది కూడా ఒకసారి స్పెషల్ డ్రైవ్ పెట్టాం. కేసులు పెడతాం. సిగరెట్ అనేది కూడా స్మోకింగ్ అనేది నో స్మోకింగ్ జోన్ అనేది ఒకటి క్రియేట్ చేసినట్టు. ఇంతకుముందు ఏ ఫోటో తీసుకున్న అర్థం సార్. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటంటే కెమెరా పెట్టడానికి కెమెరా కొనుక్కుంటున్నారు. అసలు ఒక్క ఫోటో తీపిస్తారు. సూపరింటెండెంట్ మేడం రాగానే ఆమె చుట్టూ నిలిచి సెక్యూరిటీ గార్డ్ ఒక సీఎం సెక్యూరిటీ గార్డ్ లాగా వెళ్తున్నాం. మేము రాగానే ఒక ఫోటో తీపిస్తారు, ఏం చేస్తారు అంటే అక్కడ సెక్యూరిటీ సపరేట్ ఉంది. ఒకసారి నేను ఎస్పీసీ ఇచ్చాను, నేను కనుక్కుంటున్నాను సార్. వాళ్ళు గన్ పెట్టుకొని డైరెక్ట్ గన్ పెట్టుకొని కూర్చున్నారు సార్. వాళ్ళకి ఎందుకంటే ఆసుపత్రుల మీద దాడులు ఎక్కుతున్నదని గవర్నమెంట్ దాడులు వేరే విషయం సార్. డ్రెస్ వాళ్ళు ఫోటో తీయాలనుకోవడానికి కూడా ఆమె పర్మిషన్ లేకుండా ఆమె వాళ్ళ ఎస్ఓపీ కనుక్కోవాలి. ఈ మధ్య వైద్యులు ఈ టైం వరకు ఉండాలి సార్. ఆ టైం నుంచి వెళ్ళిపోతున్నారు. మేము ఫోటో తీసుకెళ్ళాలి కెమెరాలు కడితే గుంజుకోండి. ఇంప్రెషన్ పెట్టి వెళ్ళిపోతారు సార్ వైద్యులు. ప్రైవేట్ లైన్ ఆశ్రయిస్తుంది సార్. ఇబ్బంది పడుతుంది సార్. పోలీస్ వాళ్ళది ఎక్కువ ఉన్నారు సార్ అక్కడ. ఎందుకంటే కెమెరా ఎస్పీఎఫ్ కాబట్టి మేము ఏం చేయలేము. వాళ్ళు మా కంట్రోల్. మన సమస్య ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ సమస్య. అక్కడ ఆసుపత్రిలో ల్యాండ్ ఆర్డర్స్ వరకు మనం వెళ్తాం. అదొకటి. రెండోది ఇల్లీగల్ థింగ్స్ చేయాలంటే తప్పనిసరిగా మీ ఎవరు పవర్ అట్లేం లేదు.
ఒకసారి మేడం గారితో మీటింగ్ పెట్టినప్పుడు అడుగుతాను ఎస్మిత్రులను రాణిస్తలేదా ఏంటి ఒకసారి ఆసుపత్రి అనేది కలెక్టర్ గారి కంట్రోల్లో ఒకసారి కలెక్టర్ గారు దృష్టిని తీసుకెళ్ళి ఒకసారి గైడ్ నేను అండ్ ఏసీపీ మన ట్రాఫిక్ ప్రభాకర్ సార్ చెప్పిన విధంగానే స్టిక్కర్లను ప్రిపేర్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించింది ఏంటంటే మన ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ నెంబర్ అండ్ ఆన్ డ్యూటీ మీడియా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ క్లబ్ తరఫున ఈ యొక్క స్టిక్కర్ను రిలీజ్ చేస్తున్నట్టు. దీనికి సంబంధించింది ప్రెసిడెంట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి వాళ్ళ యొక్క బైక్ నెంబర్తో పాటు ఆర్సీ జిరాక్స్ ఇవన్నింటినీ కలెక్ట్ చేసుకొని ఆర్గనైజ్ సెక్రటరీ బాధ్యతలు పూర్తిగా పోయినాయి ఆయన అండర్లో నడుస్తుంది. అలాగే ఇప్పటివరకు ప్రజెంట్ మొదటి విడతగా 30 మందికి స్టిక్కర్లు చేయించడం జరిగింది సార్. ఈ స్టిక్కర్లను ముందు చేతులుగా విడుదల చేయాలని కోరుతున్నాను సార్. అయితే 30 తర్వాత ఇంకోటి ఏంటంటే సెకండ్ నిమిషాలు క్వశ్చన్ అడుగుతాడు వచ్చినాయన్నా 100 మంది వచ్చారు ఎందుకంటే మళ్ళీ ఈ మధ్య మీరు చూసారు మిత్రులు రాగానే కేసు పెట్టడం అది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ దయచేసి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి మీరు. సార్ లాస్ట్ 2 years నుంచి ఎక్విడేషన్ కార్డ్స్ రెన్యువల్ అవుతాం. కొత్త కార్డ్స్ ఇష్యూ కావాలి. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ నెల లాస్ట్ ఉంది. మళ్ళీ 3 months ఆలోచిస్తలేదు. ఓకే సార్ మీరున్నదా మీరు నేను ఉన్న రోజైతే ఇది చెల్లుతుంది. ఓకే సార్ सीपी का रिटायरमेंट और क्या करोगे क्या सेपरेट है क्या अट्ला उन्नारा इट्ला उन्नारा ఏం చేయలేదు మళ్ళా సిపి గారు నవ్వాలి ఇస్తారు సార్ సభల్లోకి ప్రవేశించి ప్రజాసేవ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అదే గోవాలో మా కమిషనర్ గారు కూడా వర్ధన్నపేట వైపు చూస్తున్నారు అనేది ఒకటి ఉంది. మరి జిల్లా నుంచి ప్రజాసేవకి ఏమన్నా మీరు కార్యక్రమాలు చేపడతారా సార్? గౌరవ సీఎం గారితో ఇంటెలిజెన్స్ నేను ఇప్పుడు సర్వీస్ ఉన్నాయి కాబట్టి మీరు కంటిన్యూ కంటే బాగా చేస్తున్నారు కాబట్టి ఎందుకు తొందరపడుతున్నారని అన్నారు. దాంతో విడ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా 1 year 1.5 years ఉంది కాబట్టి దీని తర్వాత ప్రజాసేవకు పోదామని గుట్కా దొరకని షాప్ లేదు సార్ నిజామాబాద్ మొత్తం. ఈ మధ్య ఆ ప్లేస్లో ఈ గంజాయి అన్నది కూడా ఎందుకంటే మీరు పడుతున్న చిన్న చిన్న దొరుకుతుంది కానీ అసలు మాస్టర్ లెవెల్ అన్నది ఇంతవరకు దొరకలేదు సార్. అసలు అది నియంత్రణ అయితే మరి మాస్టర్ దిశగానే ప్రయాణం చేస్తున్నాను. మాస్టర్ దిశగా ఎప్పుడు దొరకబట్టాలంటే నాకు కరెక్ట్ ఎవిడెన్స్ లేదంటే మీకు అందరికీ తెలుసు సమస్య తప్పనిసరిగా నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా గుట్కా మీద తప్పనిసరిగా కంట్రోల్ వస్తుందని ఆ ప్రయత్నం చేస్తున్నాను. షాపులలో కూడా గంజాయి మీద అయితే ఒక గ్రిప్ వచ్చింది నాకు కొంచెం. అంటే మనకు వాటర్ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి ఎక్కువ వస్తుంది. అల్లాబాద్ నుండి తర్వాత చిన్న చిన్న కొన్ని రిమోట్ విలేజెస్ అంటే ఇంతకుముందు ఎక్స్ప్రెస్ అఫెక్టెడ్ ఉన్న గ్రామాలలో మిక్స్డ్ క్రాప్ను పండిస్తున్నారు. సో మొన్న దొరికిన ఇంత పని కలెక్టర్ గారికి లెటర్ రాసిన అది పథకాలు ఏమన్నా చేయగలరు. సో అది కలెక్టర్ గారు కూడా స్పందించి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. సో ఇది కొంచెం మీడియా మిత్రులు దీన్ని ఎక్కువగా హైలైట్ చేస్తే మన యూత్ అనేటువంటి కంట్రోల్ అవుతుంది. మీ పైన డిపెండ్ ఎంత చెప్పినా కూడా పోలీసులు చెప్పింది ఈ చేరుండి వెళ్ళిపోతుంది. చదివిన వాళ్ళు కొంచెం మెదడుగా ఎక్కువ కాబట్టి మీరు కొంచెం దాన్ని హైలైట్ చేస్తే బాగుంటుంది. ఎక్కువ మిత్రులు చాలామంది పిల్లలు చూస్తే బాధాకరం అనిపిస్తుంది. సుమారుగా 300 మందిని కౌన్సిలింగ్ చేసినాము. అందులో ఎక్కువ శాతం పిల్లలంతా మీరు కూడా వచ్చింది బిలో ప్రావర్టీ లైన్ బీపీఎల్లో ఉన్న పిల్లలు ఎక్కువ అలవాటు పడుతుంటారు. ప్లస్ ఎట్లాంటి డబ్బులు ఉన్నాడు ఎక్కడైనా ఏమైనా చేయగలుగుతారు. బిలో ప్రావర్టీ లైన్ ఉన్న పిల్లలు అంటే ఎవరు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరు మిత్రులు దానిపైన ఫోకస్ చేసి కొంచెం అదే మీద నడుపు బిగిద్దాం. గుట్కా అనేది అది పెద్ద సమస్య కాదు, దాన్ని కంట్రోల్ చేయవచ్చు చేస్తాను.
ఇది ఇంపార్టెంట్. గంజాయి అనేది ఒకసారి అలవాటు అయితే అతను మైండ్ బాడీ ఏది కూడా పనికి రాకుండా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని నేను సిపి గారు రావడం మాకు చాలా ఎమోషన్ సార్ జిల్లాకి. అంటే మీరు చాలా విషయాల్లో కూడా అవేర్నెస్ చేస్తున్నారు, చాలా విషయాల్లో మీరు కొంచెం కన్స్ట్రక్టివ్ వేలోనే వెళ్తున్నారు. పోలీస్గా కాకుండా అంటే ఆర్డర్ చేయడం చట్టపరంగా తీసుకోవడం సోషల్గా కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మేము ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాం సార్. ఇక్కడ వచ్చేసేసి మన పోలీసులే వెహికల్ రోడ్ మీద ఆపితే అంటే ఒక మన పోలీస్ టౌన్ సంబంధించిన 4th టౌన్ 3 టౌన్ 2 టౌన్ సంబంధించిన వెహికల్లే రోడ్ పైన ఆపి గంటలు అక్కడే పెట్టేసేసి వాళ్ళు అక్కడ అంటే బందోబస్తు కోసమన్నా లేకుండా గస్తీ కోసమన్నా ఏదో చేస్తున్నారు, రోడ్ మీదే పెట్టుకున్నారు సార్. దీనివల్ల ప్రజలకు ఎలాంటి సంకేతం అవుతుంది అంటే మా వెహికల్లో నో పార్కింగ్ జోన్ అని పెట్టేసి పెనల్టీ వేస్తున్నారు. మరి వాళ్ళ వెహికల్కి ఎవరు వేయాలి? వాల్యుబుల్ పాయింట్ అది మా అధికారులు కూడా చెప్తాను. రోడ్ అనేది నాట్ పోలీస్ ప్రాపర్టీ కాదు, లేకుంటే ఎవరి ప్రాపర్టీ కాదు. తప్పనిసరిగా మన విధి నిర్వహణ ఉన్నప్పుడు బండి పక్కన కాపే చేయాలి. డెఫినెట్లీ నేను కంట్రోల్ ద వెహికల్స్ డ్రైవర్స్ వాళ్ళకి ఏంటంటే డ్రైవర్ వేరే లోకంలో సారే కదా ఆఫీస్టర్లు ముందు పెట్టేసి పనిచేస్తున్నాను. నేను స్పెసిఫిక్గా ఏఆర్ అంటే మా ఆర్మీ ఫోర్స్లో డ్రైవర్స్ వాళ్ళకి లీగల్ థింగ్స్ నేను ప్రోత్సహించిన లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చినప్పుడు నలుగురు సస్పెండ్ చేయాలి. 498 అంటే భార్య వేయించిన కేసులో సస్పెండ్ చేశాను. ఆ జనరేషన్లో పాత జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఎంకటి తరం అంటే ఎట్లుంటుందంటే ఎందుకు చెప్తారంటే చెప్తాను చిన్న విషయం ప్రయోగం అయిపోయింది. సో ఈ వెనుకట రిక్రూట్ అయిన ఎక్కువ 60s రిక్రూట్ అయిన పోలీసులు ఆ భావన ఉన్నదన్నట్టు. అంటే పోలీసులు లాఠీ పట్టుకుంటేనే భయపడతారు అనేది లేకుంటే అట్లా ఆ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే చాలా తరాలు మారిన ఎడ్యుకేటెడ్ అయిన అందరికీ రూల్స్ ఏంటిది, లా ఏంటిది, ప్రజలు ఏంటిది, మీ పోలీస్ ఏంటి అనేది అందరికీ తెలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇచ్చే ట్రైనింగ్ కూడా అదే సిస్టంలో ఇస్తున్నారు. వచ్చే జనరేషన్ కొత్త జనరేషన్ అంతా ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా సహకారం చేయాలి, ప్రజలతో ఎట్లా మాట్లాడాలి అయితే ఇక్కడ వచ్చేదానికి ట్రైనింగ్ నుండి అతను ఎప్పుడైతే ఫీల్డ్కి వస్తున్నాడో ఆ ఫీల్డ్లో చూసిన అధికారులు చూసినాక మారిపోతున్నాడు. పోలీస్ నా యూనిఫామ్ అనేది నాదే నా పవర్ అనుకుంటున్నట్టు తప్పదు. ఒక్కసారి యూనిఫామ్ లేకుండా ముందు ఎవరు కూడా గౌరవించాలి, అది తెలుసుకోవాలి. సో నేను న్యాచురల్గా నేను జనరల్గా ఎప్పుడన్నా అధికారులతో మీటింగ్ ఉన్నప్పుడు అయితే చెప్తాను, మీకు యూనిఫామ్ ఈ సర్వీస్ ఉన్నంత వరకే కుర్చీకి కానీ మీకు కానీ సెల్యూట్ కానీ లేక రెస్పెక్ట్ దొరికే యూనిఫామ్తో కానీ ఒకసారి యూనిఫామ్ తీసుకుంటే ఈవెన్ పబ్లిక్లో ఎవరు నమస్తే కూడా పెట్టారు. కాబట్టి యూ షుడ్ మెయింటైన్ ద గుడ్ లైఫ్. ఇవి రెండే విషయాలు, మనం చనిపోయినాక రెండే మిగిలిపోతాయి, మంచి చెడు. ఫలానా వ్యక్తి ఎలాంటి వాడు అంటే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు. దాన్ని బట్టి ప్రవర్తించాలని చెప్తుంటారు. నా సబార్డినేట్స్కి ఎప్పుడు కూడా నాతో ఉద్యోగులు కూడా కొందరు దాన్ని గైడ్ చేసుకోలేదు, సారే ఇంట్లో మాట్లాడుకోవచ్చు. డెఫినెట్లీ ఇంకొక జనరేషన్లో మీరు అనుకున్నట్టుగా పోలీసులు ఎంత మార్పు వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే పోలీసులు మారుతున్నారు కానీ ప్రజలలో కూడా మార్పు రావాలి. రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నాశనుడు కొత్తగా ఊరినప్పుడు ఈ ఊరు వేసి ఉంటుందంటే నీ నాలుక మంచి అయితే ఊరంతా మంచిదే అని చెప్పింటాడు పెద్ద మనిషి. పోలీసులు కూడా ఏమైందంటే మన ప్రజలలో కూడా ఈ అవేర్నెస్ కావట్లేదు. ప్రభుత్వం కోసం అంటే మన కోసం ఈ చట్టం ఉన్నది, పోలీస్ అన్నది చట్టాన్ని ఎప్పుడైతే గౌరవిస్తారో డెఫినెట్గా ఈ మార్పు వస్తుంది, సమూలంగా వస్తుంది. ఎందుకంటే మనం ఫారిన్ కంట్రీలతో పోల్చుకుంటే యూరోపియన్ కంట్రీలతో ట్రైనింగ్ పోయినప్పుడు అక్కడ దే గివ్ మోర్ రెస్పెక్ట్ టు ద కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ ఆల్సో రెస్పెక్ట్ టు ద లా. దే ఆర్ ఆల్ లా అబైడింగ్ సిటిజన్స్. ఇక్కడ మనకి ఏమవుతుంది, రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అక్కడ రెడ్ సిగ్నల్ కాదు, ఎల్లో సిగ్నల్ రాగానే ఆగిపోతుంది. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ పబ్లిక్. ఈ మైండ్ సెట్ మారాలి. మారాలంటే ఎవరు మనమే, మీరు నేనే కలిస్తే మాట్లాడు, లేకుంటే మాట్లాడతాం. పాత్రికేయులది ఇలా కీలకమైన రోల్ ఉంటుంది. దయచేసి ఆ విధంగా ఆలోచించండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు 1000 రూపాయలు వేసిండు అని చెప్తే అది ఒక గ్రంట్స్ పెంచుకుంటాడు. నా మీద 1000 రూపాయలు వేసింది ప్లస్ వీళ్ళని కూడా డ్రెస్ అయినా కూడా ఇట్లా వేసింది అనేది ఒక ఇగో ప్రాబ్లం ఉంటుంది. అక్కడేమైంది, నేను యూనిఫామ్లో ఉన్న నాకే క్వశ్చన్ చేస్తాడు ఆయన అనేది ఇగో ప్రాబ్లం వస్తున్నాయి. ఈ గ్యాప్ అనేది డిస్టెన్స్ అనేది పోవాలి. అప్పుడే తప్పనిసరిగా మనం సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళే చైల్డ్ వెల్ఫేర్ తీసుకొని వాళ్ళకి
సార్ మేము ఆడుకుంటే మాకే సరిపోతుంది మళ్ళీ ఆడుకుంటే ఎక్కడ మొన్న చూడండి రోడ్డు మొత్తం పట్టుకుంటే మా హోంగార్డ్ నాకు సెట్ చేసి ఈ విధంగా భూ కబ్జాలు ఎక్కువైంది సార్. వాటిని పోలీసు వాళ్ళు కలిపి ఇద్దరు ప్రైవేట్ ఇవి సెటిల్మెంట్ కేసులు చేస్తుంటారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో సార్ కనీసం ఏం లేకుండా 40 తులాల బంగారం 80 లక్షల పైసలు తీసుకున్న ఘనత మన అక్కడ ఎస్ఐ పోయిన ఎస్ఐకి ఉన్నది సార్. కొంచెం అది ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి తప్పనిసరిగా ఒకటి 2 రోజులు భూ కబ్జాలు అంటున్నారు కాబట్టి భూ కబ్జాలు అనేది ఎట్లా ఉంటుందంటే సివిల్ తగాదాలు అయిపోతున్నాయి. ఇలా పోలీసులు జోక్యం చేసుకోవద్దని న్యాయవాదులు కోర్టు అంతా అధికారులు కూడా చెప్తున్నారు. మీరు చూస్తాం వెరిఫై చేస్తాం డాక్యుమెంట్. ఒకవేళ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా మనం ఇవ్వాలి ప్లస్ ఒకవేళ అతను కోర్టు సంబంధిత మాకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. అతను అంటే సరే ఇంతంది రైట్ అంటారు, మళ్ళీ ఆయన అడ్వకేట్ అంటే మాది రైట్ అంటారు. బట్ వేరే మనం ఇంజక్షన్ ఆర్డర్ ఎట్లుందో దాని ప్రకారం పోతాం. ఒకవేళ పోలీసు వాళ్ళు ఎవరైనా ఎంకరేజ్ చేస్తే అది వీటిని జెన్యున్గా వాడండి. దయచేసి మెసేజ్ చేయకండి వేరే వాళ్ళకి ఎవరికి. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకుండా. ఈజీ ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. ఇంకోటి పోలీస్ వర్సెస్ ప్రెస్ అనే ఒకటి తప్పనిసరిగా పోలీస్ ఇప్పటి వరకు 300 మంది చిన్నారులను ముఖ్యంగా ఇంటర్ స్థాయి విద్యార్థులను కాపాడడం కాకుండా పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించేందుకు సాగు తీసుకున్న నిర్ణయం అన్నది ప్రెస్ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే యువత చదువుదాన్ని పోకుండా ఒక మంచి దాంట్లో పోలేదు, దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ముందుకు రావడం అన్నది గొప్ప విషయంగా ఎటువంటి విధానాలు ఎవరు తీసుకోలేదు. అదొకటి గంజాయి దాంట్లో అయితే పిల్లల్ని కాపాడే చొరవ మీరు తీసుకున్నట్టయితే ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. పోలీస్ అండ్ ఎస్ఐ కాంబినేషన్లో కలిపి దాడులు కానీ ఇప్పటివరకు చేస్తున్న కౌన్సిలింగ్ అన్నది ప్రతి స్టేషన్ వారిగా వాళ్ళని వెతికి చేస్తున్న మీ సేవలు ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎప్పుడు మర్చిపోతారు. దానికి నేను కూడా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా
పట్టణ ప్రజలందరికీ పోలీస్ కమిషనర్ నిజామాబాద్ తరఫు నుండి అడ్వాన్స్ హ్యాపీ హోలీ అండి. హోలీ సందర్భంగా ఎవరు కూడా ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు, తమ పరిధిలో ఆడుకొని హ్యాపీగా హోలీ జరుపుకోవాలని, అతిగా మద్యం సేవించకుండా ఉండాలని ముఖ్యంగా యువతను నేను కోరుతున్నాను. ఎలాంటి ప్రమాదాలకు గురి కావద్దని కోరుతూ నమస్తే, జై హింద్.